చెప్పాలి జరిగినటువంటి దానికి మొత్తం అని ఈ రకంగా చెబితే తప్ప దీనికి మరొక గత్యంతరం లేదు అని చెప్పి నేను చెప్తున్నాను క్షమాపణలని. ఆయన క్షమాపణలు కూడా చెప్పినాడు. సరే, దానికి చైర్మన్ గారు ఆయన చెప్తే నేను ఎందుకు చెప్పాలి క్షమాపణలు అని నసిగి ఆ తర్వాత ఆయన కూడా సన్నగా నొసిగినారు నేను క్షమాపణలు అన్నట్టుగా. సరే, ఇది ఈ తతంగమంతా అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు వేసినటువంటి ఈ జ్యుడిషియల్ కమిషన్ కు ఒక 4-5 రోజుల ముందే అక్కడున్నటువంటి ఆ డైరీ ఫామ్ అధికారి హర్నాథ్ రెడ్డిని, ఆ క్రైమ్ డిఎస్పీ రమణ కుమార్ని ఇద్దరిని సస్పెండ్ చేసి ఎస్పీ సుబ్బరాయుడు గారిని, జేఈఓ గౌతమి గారిని ఇద్దరిని కూడా, అలాగే డిఎస్పీ ఎస్పీ జేఈఓ గౌతమిని ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. వీళ్లే బాధ్యులు హర్నాథ్ రెడ్డి, రమణ కుమార్ అని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఆ తర్వాతనే ఈ కమిషన్ వేసినారు. ఆయన వేసిన తరువాత ఈ కమిషన్ నిర్వహణ ఎలా ఉంది అంటే, చంద్రబాబు గారు ముందే నిర్ణయించుకొని ఈ రకంగా మీరు కమిషన్ రిపోర్టు ఇవ్వాలా అని చాలా ప్లాన్డ్ గా గవర్నమెంట్ నుంచి కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి ఈ రకంగా ఇవ్వండి అని 6-7 నెలలు దాన్ని చాలా మందితో విచారించినట్టుగా, సాక్షుల్ని విచారించినట్టుగా, చనిపోయిన వారి బంధువులని, ప్రత్యక్ష సాక్షులని కలిసినట్టుగా, తమకు కావలసినటువంటి వాళ్లతోనే సాక్ష్యం ఇప్పించుకున్నట్టుగా ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమైపోయింది. హర్నాథ్ రెడ్డిని, రమణ కుమార్ అనేటువంటి మేకల్ని బలిచ్చినారు. నిన్న కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. వీళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసులు ఆదేశిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో. మేకల్ని బలిచ్చినారు, అసలు నిందితుల్ని వదిలేసినారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కమిషన్ కంటి తుడుపు చర్యగా ఇంత భయానకమైనటువంటి చర్య జరిగితే, ఒత్తిళ్లలో 6 మంది చచ్చిపోయి 50 మందికి పైగా గాయపడితే నిష్పాక్షికమైనటువంటి విచారణ జరిపించాల్సింది పోయి పాక్షిక విచారణ జరిపించి ఆ ఇద్దరి మీద ఉన్నటువంటి కోపాన్ని, ముఖ్యంగా హర్నాథ్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ హర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి ఏదో కొమ్ము కాస్తున్నాడని గత 5 నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓదరగొట్టినటువంటి ప్రచారం కూడా మనకందరికీ కూడా తెలుసు. అలా ఆ రమణ కుమార్ని, హర్నాథ్ రెడ్డిని ఇద్దరిని కూడా బాధ్యులు దీనికేనని ఆ కమిషన్ ద్వారా చెప్పించి వాళ్ల మీద చర్య తీసుకోమని ఇచ్చేటువంటి దానిని వైసీపీ మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది దురుద్దేశపూర్వకమైనటువంటి జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టుగా మా పార్టీ భావిస్తున్నది. అది పచ్చి నిజం కూడా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో కొన్ని పదుల విజిలెన్స్ ఎంక్వైరీలు వేయటం జరిగింది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద. మేమేదో తప్పుడు పనులు చేశామని, మా నాయకులు అవినీతి చేశామనేటువంటి వాటి మీదంతా కూడా ఇచ్చినటువంటి నివేదికలు, ఈ విజిలెన్స్ ఎంక్వైరీలు. దీన్ని బట్టి చూస్తే ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏదైతే ఈ తొక్కిసలాటలో ఇచ్చిన రిపోర్టును చూస్తే ఇది ఒక కేస్ స్టడీ.